టాప్ 10 ఇంపార్టెంట్ యూనివర్సిటీస్ అండ్ వాటి ఎగ్జామ్స్ చూసినట్టయితే జేఈ మెయిన్స్ కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఏదైనా ఉంది అంటే అది బిట్సాట్. సో బిట్స్ బిలాని ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఐఐటీస్ కంటే కూడా మంచి ఇన్ఫ్రా, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్, మంచి లైక్ డైనమిక్ అండ్ వైబ్రెంట్ స్టూడెంట్ లైఫ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జామ్ టఫ్ లెవెల్ అనేది ఎంసెట్ కంటే కొంచెం ఎక్కువగాను, జేఈ మెయిన్స్ కంటే కొంచెం తక్కువగాను ఆ రేంజ్లో ఉంటుంది. కానీ దీనికి ప్రిపరేషన్ అనేది తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఒక 7-8 మాక్ టెస్ట్ ముందే రాయడం అనేది ఇంపార్టెంట్. సో ఈ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ చూసినట్టయితే దీంట్లో టోటల్గా మీకు 130 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 130 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. ఒకవేళ బయాలజీ స్ట్రీమ్ వాళ్ళకైతే మీకు 40 క్వశ్చన్స్ బయాలజీలో ఉంటాయి, అండ్ 30 క్వశ్చన్స్ ఫిజిక్స్లో ఉంటాయి, 30 క్వశ్చన్స్ కెమిస్ట్రీలో ఉంటాయి, అండ్ 10 క్వశ్చన్స్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పైన ఉంటాయి, అండ్ 20 క్వశ్చన్స్ లాజికల్ రీజనింగ్ పైన ఉంటాయి. సో ఓవరాల్గా ఈ ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్ పైన రెండు కలిపి అరౌండ్ 30 క్వశ్చన్స్ మీకు మిగతా సబ్జెక్ట్స్ లాగానే ఒక సబ్జెక్ట్ అనుకోవచ్చు, దీనిపైన కూడా ఉంటాయి. 130 క్వశ్చన్స్, ఫర్ ఎవ్రీ కరెక్ట్ క్వశ్చన్ మీకు 3 మార్క్స్ యాడ్ అవుతాయి, అండ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ మీకు 1 మార్క్ డిడక్ట్ అవుతుంది. సో టోటల్ మ్యాక్సిమం స్కోర్ వచ్చేసి 390 మార్క్స్.